గతంలో 11 కిలోమీటర్ల రోడ్లు వేస్తే రోజుకు 28 కిలోమీటర్ల రోడ్ వేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే ఇలా ఈ ప్రభుత్వం ఇవాళ దీన్ని ఎదుర్కోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈయన 6 గ్యారెంటీలు పెట్టా 66 హామీలు ఇచ్చాడు. నేను అంటున్నా 100 రోజులు అయింది కాబట్టి ఇప్పుడే మేము అడగద్దని చెప్పి అడుగుతున్నాం. 6 నెలల తర్వాత పక్కా అడుగుతాం. 2 లక్షల రుణమాఫీ చేస్తావా లేదా బిడ్డ? ఎందుకు హామీ ఇచ్చాయని చెప్పి అడిగే రోజు వస్తుంది. మళ్ళీ అలా ఎట్లా కొట్లాడిండో ఇవాళ మళ్ళీ ఈటల రాజేందర్ ఈ ప్రభుత్వం మీద అట్లే కొట్లాడే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కొట్లాడుతా అక్కడ మోడీ గారి దగ్గర మాత్రం దరఖాస్తు లేకుండా అయ్యా మా రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు ఇవ్వమని చెప్పి అడిగే బాధ్యత నాది. ఈయన అంటాడు మొన్న ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏమనిపోతుండే ఈ ఈటల రాజేందర్కు మేడిచల్కి ఏం సంబంధం అన్నమాట. ఏం సంబంధం ఈటల రాజేందర్కు నాకు? అరే నాకు ఇక్కడ ఇల్లు వాకిలు ఉన్నది, నాకు ఒక్క ఊళ్ళో లేదు, ఒక 5-6 ఊళ్ళలో ఉన్నాయి ఇల్లు వాకిలు ఇక్కడ. మరి నీకేముందని వచ్చావా ఇక్కడికి? ఏముందని వచ్చినావు? ఏదో అప్పుడేదో ప్రజల పక్షాన ఉంటామని 4 మాటలు మాట్లాడతామని అక్కడ కేసీఆర్ పట్టుబట్టి ఓడగొట్టిందని చెప్పి నీకు అలానే పాపం అంటే ఇది నా పార్లమెంట్ సీట్ అంటాడు. ఒక నీ పార్లమెంట్ సీట్ నిజమే అయితే ఎందుకు ఓడిపోయినా 7 సీట్లు? ఈయన పార్లమెంట్ పైన ఒక్క ఎమ్మెల్యే గెలిచిండా? మరి ఎందుకే? నడమంత్రపు సిరి మంచిది కాదు. మనం అధికారం రాగానే ఏది పడితే అది మాట్లాడితే నడవదు. పోనీ మరి ఇక్కడ కానీ ఇచ్చినాడు, అది కూడా ఏమంటున్నాడు ఇక్కడ. మరి మలకాయి పార్లమెంట్కి ఇక్కడ ఇచ్చిండా? నేనంటేనో బయట ఓకే, కానీ వాళ్ళు ఇచ్చింది ఎవరికి? ఇవాళ నేను పోతే కలిసిపోయే మట్టి, నా మట్టి ఎంజాల్లో ఉన్నది. నా మట్టి నేను ఒకవేళ పోతే నేను కలిసిపోయే మట్టి నా ఎంజాల్లో పిక్ చేసుకున్నాను నేను నా తోట్ల. ఇవాళ బీఆర్ఎస్ 4 మార్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా 4 మార్చింది. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు? సెకండ్ క్యాండిడేటు, 3వ క్యాండిడేటు అందరినీ సూత్రాలన్న 200 కోట్లు పెట్టినోడు, 300 కోట్లు పెట్టినోడు. మలకాయిలో పైసలు నడతాయి, మధ్య నడుస్తుందా? మలకాయిలో మధ్య నడుస్తుందా? మలకాయి డబ్బు నడుస్తుందా? డబ్బు నడిచే నిజమైతే 2019 గెలిచాడు ఆయన. ఆనాడు అయ్యో పాపం మాట్లాడే వాళ్ళు ఉన్నారని చెప్పి గెలిపించుకున్నది. ఇవాళ ఇక్కడ మలకాగిరి పార్లమెంట్లో మద్యానికి డబ్బుకు ఆస్కారం లేదు, ఆత్మగౌరవానికి ఆస్కారం ఉన్న గడ్డ మల్కాగిరి పార్లమెంట్ సీట్. ఇక్కడ ఇది మినీ ఇండియా. అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు, అనేక జిల్లాల ప్రజలు హైదరాబాద్ను నమ్ముకొని అల్లుకొని ఇక్కడికి వస్తే అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే గడ్డ ఇలా హైదరాబాద్ గడ్డ. అందులో ముఖ్యంగా మల్కాగిరి అతి వేగంగా విస్తరించే పార్లమెంటు, అతి వేగంగా ఓట్లు పెరిగే పార్లమెంటు, అతి వేగంగా జనాభా పెరిగే పార్లమెంట్ ఇలా మల్కాగిరి పార్లమెంట్. పోయినసారి 32 లక్షల ఓట్లుంటే ఇలా 30 లక్షలు అయినాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే 40 లక్షల ఓట్లు అయితే 40 లక్షల ఓట్లు అయితే ఈ రాష్ట్రంలో 2 పార్లమెంటుకు సమానంగా ఉండేటువంటి పార్లమెంట్ మల్కాగిరి పార్లమెంటు. 17 నియోజకవర్గాలకు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లుంటాయో గన్ని ఓట్లు కలిగిన నియోజకవర్గం ఇలా మల్కాగిరి నియోజకవర్గం. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విజ్ఞులు ఆలోచన పనులు కాబట్టి మీకు మీరుగా ఎవరికి వాళ్ళుగా ఇవాళ మీరు చేరేది కాబట్టి రేపు మే 13వ తారీఖు నాడు బూతులలో కాపుల మనమే కాసుకొని ప్రచారం మనమే చేసుకొని మన ఓటు మనకేసుకొని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ భారత ప్రధానమంత్రిని చేయడానికి లుంబిని పార్క్ బాంబుల మోతలు, దిల్సుఖ్నగర్ బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ కంటాను చిందిన రక్తం లేకుండా ఉండాలంటే, దేశం సుభిక్షంగా సురక్షితంగా పురోగమించాలంటే, శాంతి వెళ్ళి విరియాలంటే మోడీ గారి మాత్రమే దానికి పరిష్కారం. కాబట్టి ఇవాళ మనందరం కూడా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గుర్తులు నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.